ఆయమ్మి ఆయమ్మితో పాటు మా అమ్మ నాకేం అయితే మా అమ్మ మన బతకరు. ఉండేది మా అమ్మ ఒక్కతే ఉంది. మా నాన్న ఉత్తమ మెంటలోడు. నువ్వే చెప్పలతా కాదు పిల్ల చేష్టలు కదా మీకేమన్నా ఆవింటే పెద్ద సత్తా అని. ఒకసారి వాళ్ళమ్మ గురించి ఆలోచించమను. ఒకసారి పాపం వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో. ఇద్దరు కూతుర్లు ఉన్నారే, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారే, పిల్లలు ఉన్నారే, వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుండాలి పాపం. లత నేను చెప్పేది కరెక్టే కదా, ఎంత కష్టపడుతుండాలి. మీరు మీరు మీ మా గురించి ఆలోచించడంలే, నేను కరెక్ట్ కాదనిలే. మా కొద్ది ఎక్కువ మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించాలి. మీ అమ్మ మీ నాన్న ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారని మీ మీద అది మీకు అర్థం కాకుండా నేను కల్లారా అన్ని మీరు చూసినా నేను చూడలేమే. నేను అన్ని అనుభవించిన లత, నేను అన్ని ప్రతి ఒక్కటి అనుభవించిన లత. తండ్రి దానిలోది అమ్మ నాన్నలేది అని అనుభవించి చేయకూతున్నా ఇట్లా ఆడపిల్ల జీవితం నాశనం చేయడం బాగుంటుందా? నేను అప్పుడే చెప్పిన లత, ఇట పని మీది వద్దు. తెలివి లేదు నీకన్నా ఉంది కదా, నేను ఏం చేస్తాను చెప్పు లత. ఎందుకని నేను ఆడికి నేను అప్పుడే ఇడిచిపెట్టేటోని. ఈమె మన నిద్ర మాత్రలే మింగింది. మళ్ళీ ఏమన్నా అఘాయితం చేసుకుంటాదని సర్లే అని అట్నే మొండిగా చూస్తాను అంతే. నేను ఇంతవరకు వచ్చిన అంతేగాని ఇప్పుడు లాస్ట్ మినిట్ ఇటుకు వచ్చి నాకైతే అంటే ఎంతమంది అవుతారు అనుకుంటున్నా? మీకేమన్నా అర్థం అవుతుంది ఎంతమంది అవుతారో?